హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యరామ్ వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ రోజు అయితే తొలి శ్రావణ శుక్రవారం కదా, మా ఇంట్లో పూజ అయితే నేను ఎలా చేసుకున్నాను అనేది మీకు చూపిస్తున్నాను. ఇంకా మార్నింగ్ లేవగానే బయట ఓట్ చేసి ఇలా ముగ్గు అయితే పెట్టుకున్నాను. పసుపు బొట్టులతో అయితే ఇలా చేసుకున్నాను. తర్వాత మా పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించేస్తున్నానండి. వాళ్ళకి టిఫిన్లోకి అయితే దోశలు వేసాను. ఇంకా లంచ్ బాక్స్లోకి అయితే స్వీట్ కార్న్ పలావ్ అయితే చేశాను. ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయాకనే నేను పూజ అయితే స్టార్ట్ చేస్తాను. వేగంగా లేద్దాం అనుకున్నానండి. నైట్ పిల్లలు పడుకోలేదు, నైట్ ఎక్కువ టైమే పట్టింది. ఇంకా మార్నింగ్ అయితే లేవలేకపోయాను. ఇంకా వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాకైతే నేను పూజ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు పిల్లలిద్దరిని అయితే ఇలా రెడీ చేస్తున్నాను. ఇంకా స్నాక్స్ బాక్స్, లంచ్ బాక్స్ అన్నీ పెట్టేశానండి. ఇంక పిల్లలిద్దరు స్కూల్కి అయితే వెళ్తున్నారు. అక్కడ బస్సు ఎక్కించేసాను అనమాట నేను. వాళ్ళిద్దరూ బస్సు అయితే ఎక్కారు. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇల్లంతా ఊడ్చేసి కడిగేసి ఇంకా ఇలా అయితే పూజకి సామాన్లు అన్నీ క్లీన్ చేసుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశానండి. ఇలా పీట వేసుకొని కింద ఫస్ట్ పసుపు వేసి ఇంకా పసుపు రాసి ముగ్గు వేసి దాని మీద పీట అయితేనే ఇలా అలంకరించుకోవాలండి. కుంకుమ బొట్లు పెట్టుకొని తర్వాత లక్ష్మీదేవి ఫోటోని అయితే పెట్టుకోవాలి. తర్వాత ఇలా అలంకరించుకోవాలి. తర్వాత పూజ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా దీపాలు వెలిగించుకొని నైవేద్యంగా కొబ్బరికాయ అయితే సమర్పించుకున్నాను. తర్వాత ఒక 3 రకాల పళ్ళని అయితే పెట్టుకున్నాను. తర్వాత పరమాన్నాన్ని కూడా ప్రసాదంగా అయితే పెట్టుకున్నానండి. ఇంకా నా పూజ అయితే మా ఇంట్లో ఎలా చేసుకున్నాను, మీరందరూ మీ ఇంట్లో పూజ అయితే చేసుకున్నారా, ఇలానే చేసుకుంటున్నారా ఫ్రెండ్స్? ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియో కానీ ఎంతమంది చూస్తే అంతమంది మాత్రం ఓం శ్రీ మాత్రే నమః అని అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంతా మంచి జరుగుతుంది. ఇంకా మా ఇంట్లో పూజ అయితే నేను ఎలా చేసుకున్నాను, ఇలా నేను ప్రతి శుక్రవారం అయితే వ్రతం వీళ్ళని బట్టి చేస్తాను. ఈ సంవత్సరం చేయగలను లేదా ఇంకా అంత దేవుడు అనుగ్రహం ఉండాలి కదా. ఇంకా నేను శుక్రవారం పూట అయితే ఇలా అయితే పూజ చేసుకుంటాను. మా ఇంట్లో పూజ అయితే ఇలా జరిగిందండి. ఇంపార్టెంట్గా అయితే సైడ్కి పసుపు ముద్ద వినాయకుడిని అయితే పెట్టుకోవాలి. డైలీ పూజలో పెట్టుకోకపోయినా ఇంక ఇలా పీట వేసి ఏ పూజ చేసుకున్నా సరే సైడ్కి ఇలా పసుపు ముద్ద వినాయకుడిని అయితే పెట్టుకోవాలండి. తర్వాత ఆ వినాయకుడిని పూజించిన తర్వాతనే ఇంకా లక్ష్మీదేవిని కానీ ఏ పూజ చేసినా కానీ ఆ దేవుడిని అయితే పూజించుకోవాలి. ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఇంకా మా ఇంట్లో పూజ అయితే ఇలా చేసుకున్నాను. వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇంకా మా ఇంట్లో పూజ అయితే నేను ఎలా చేసుకున్నాను. మీ అందరి పూజ అయిపోయిందా ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.